విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వెనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఉందా? వైఎస్ఆర్సీపీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెట్టినటువంటి చిచ్చు వల్లే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. అసలు రాజ్యసభ పదవికి వైఎస్ఆర్సీపీకి అసలు రాజకీయాలకే ఇప్పుడు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడానికి గల కారణం ఏంటనేది విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడుతాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం వెనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఉందని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో పెట్టినటువంటి చిచ్చు వల్లే ఇప్పుడు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు నిజంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాలకి దూరం అవ్వడానికి కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక కారణం అయితే ముఖ్యంగా ఐప్యాక్ అండి. ఐప్యాక్ అనే దాన్ని ఎవరు జగన్మోహన్ రెడ్డి చాలా బాగా నమ్ముతాడు. అంటే ఆలోచన అయిందైనా కూడా వాళ్ళు ఏం చెప్తే అది తుచా తప్పకుండా పాటించాడు ఆయన. 2019 కావచ్చు, 2024 కావచ్చు. మొన్నటి వరకు A2గా ఉన్న విజయసాయిరెడ్డి అంటే అన్ని విషయాల్లో అటు నేరపూరిత చర్యలు కావచ్చు, ఇటు మామూలుగా పార్టీ పరంగా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పరంగా కావచ్చు, అన్ని రకాలుగా A2 ఆయన. అలాంటి A2 ఇవాళ అస్త్ర సన్యాసం చేశారు అంటే రాజకీయాలకు దూరం అవుతాను, నేను వ్యవసాయమే చేసుకుంటాను అని చెప్పాడంటే ఆయన ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా అంటే ఐప్యాక్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ విషయం, ఇప్పుడు ఐప్యాక్ అనేది వాళ్ళే అన్ని రకాలుగా అంటే అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళదే హస్తం ఉంటుంది, పై చేయి ఉంటుంది. ఇక్కడ వైజాగ్ దాకా వచ్చేసరికి ఇక్కడ ఐప్యాక్ను విజయసాయిరెడ్డి పద్ధతికి పొసకడల్లా. వీళ్ళు ఏం చెప్పినా కూడా ఆయన వెంటల్లా. మనకు తెలుసు ఏకంగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఎంత భూముల దందా జరిగింది, ఎన్ని రకాలుగా. తర్వాత కాకినాడ పోర్ట్ విషయం కావచ్చు, ఇక్కడ వాళ్ళకి వాటాల దగ్గర కూడా చెడిందా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదా, షేర్ ఇవ్వలేదా అనేది కూడా ఒక విషయం ఉంది. అయితే వీటన్నిటికీ తోడు ఈ ఐప్యాక్ బాధ్యతలను తీసుకెళ్ళి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నింట్లో తందే పై చేయన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఓకే, అంటే న్యాచురల్ కదా, ఇప్పుడు మీకు పదవి ఇస్తే మీరు ఏం చేస్తారు, దాన్ని కాపాడుకోవడం కోసం మీ పద్ధతిలో మీరు వెళ్తారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అక్కడ. అది విజయసాయిరెడ్డికి బాధగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమి తరువాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత విజయసాయిరెడ్డికి ఇవ్వడం లేదా? అందుకే విజయసాయిరెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, ఎప్పుడైతే తారకరత్న మరణం మనకు తెలుసు, తారకరత్న మరణం తర్వాత ఆయన కొంచెం టీడీపీకి దగ్గర అయ్యాడనే ఒక సందేహం, ఒక అనుమాన బీజం జగన్మోహన్ రెడ్డిలో పడింది. అది పెరిగి పెద్దదవుతూ వచ్చింది. ఆ పెరిగి పెద్దదైంది, వాటాల దగ్గర కూడా వచ్చింది. మనం మొన్న ఎప్పుడైతే కాకినాడ పోర్టు గురించి మాట్లాడుకుని తర్వాత అరబిందో వెనక్కి అయితే ఎప్పుడైతే ఇచ్చేసిందో ఇవన్నీ కూడా ఆ రోజు కూడా మనం చెప్పుకున్నాం, ఖచ్చితంగా విజయసాయిరెడ్డి మారతాడు, విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీలో ఉండడు, జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తాడు, జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తాడని చెప్పాం మనం. సేమ్ అదే జరిగింది నిన్న ఆయన అస్త్ర సన్యాసం చేసినప్పుడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడైతే తన అది పై చేయి అని చూపించుకుంటున్నాడో, ఈయన జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి విన్నవించుకున్నాడు, ఇది ఇట్లా జరుగుతోందన్నా, ఇట్లా జరుగుతోంది, నన్ను తొక్కేస్తున్నారు, నాకు కష్టంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి వినలేదు అనేది అర్థమవుతోంది. లేటెస్ట్గా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎదురు ఈయన్నే తిట్టాడు అని మనకు తెలుస్తోంది. అంటే ఈటెల్లాంటి మాటలు వాడాడు అనే ఒక పదం బయటకు వచ్చింది. అది అక్కడ కష్టమైంది ఆయనకి. ఇంకొకటి, మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఆల్రెడీ ఈయన బీజేపీకి దగ్గర అయ్యాడు, అందులో సందేహం లేదు. డే 1 నుంచి మనం చెప్తున్నాం. మనం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ ఓడిపోయిందో ఆ రోజు నుంచి ఇతని మార్పు మనం చెప్తూ వచ్చాం. ఈయన మారాడు, ఈయన డెఫినెట్గా బీజేపీలోకి వెళ్తాడు, బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు అని మనం చెప్పాం. దానికి సాయం ఇవాళ ఆయన కూటమి గురించి మాట్లాడాడు, ఒక వ్యాఖ్యానం అయితే చేశాడు. చంద్రబాబుతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ నాకు మంచి స్నేహితుడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అంటే దీనికి ఏంటి అర్థం అని మనం చూస్తే, అంటే ఈయన ఫ్యూచర్లో వ్యవసాయం చేస్తాడా, రాజకీయ వ్యవసాయం చేస్తాడా అనేది చూడాలి. అంటే ఇప్పుడు కూటమిలోకి వెళ్తాడా, మళ్ళా
అంటే బీజేపీలోకి చేరి వీళ్ళతో మంచి చేసుకోవడానికి చూస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు రాజకీయ సన్యాసం చేస్తే కుదరదు విజయసాయి రెడ్డికి. ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు కాకినాడ పోర్టు ఒక పెద్ద విషయం అయితే, వైజాగ్ మొత్తం ఆ భూముల ఇదంతా కూడా, అది కూడా ఇప్పుడు రేపొద్దున ఆ కేసులన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు రేపొద్దున ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు బయటకు వస్తే ఏటుగా ఉన్నది ఈయన అన్నింట్లో. సో ఇక్కడ ఉక్కిరిబిక్కిరి అవుతాడు మనిషి. ఈ నేపథ్యంలో ఈయన నిజంగా వ్యవసాయం చేస్తాడా, బీజేపీలో చేరకుండా ఉంటాడా, తన్ని తాను కాపాడుకోవడం కోసం, అంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆయన ఖచ్చితంగా మళ్ళీ బీజేపీలో చేరి వీళ్ళకు కూడా దగ్గర అవుదామని చూస్తున్నాడా? దీన్ని కూటమి ఒప్పుకుంటుందా? కూటమి అంటే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు. ఎందుకంటే బీజేపీది మా ఇష్టం అంటే కుదరదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇష్టం సెంటర్ వరకే. ఇక్కడ వాళ్ళు కూటమిలో ఉన్నప్పుడు కూటమి అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా. విజయసాయి రెడ్డి ఎట్లా మాట్లాడాడు, ఎలా ఉన్నాడు అందరికీ తెలుసు. గతంలో ఎలా ఆడుకున్నాడు తెలుగుదేశాన్ని, ఎట్లా మాటలన్నాడు జనసేన పవన్ కళ్యాణ్ని, ఇవెవరు మర్చిపోరు కదండి. ఇవాళ నాకేమి విభేదాలు లేవంటే సరిపోదు, లేదు పవన్ నాకు స్నేహితుడు అంటే సరిపోదు. ఈ రెండు మాటలతోటి జరిగినవన్నీ ఎక్కడ మాఫీ అయిపోవు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకుని విజయసాయి రెడ్డి అంటే నేను ఒకవేళ బీజేపీలో చేరినా కూడా కూటమి నన్ను ఒప్పుకోకపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో, ఇంకొకటి చూసారా, రాజ్యసభ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉండడం వల్ల నష్టం అతనికే. రేపొద్దున ఎటు నుంచి ఎటు కేసులు వచ్చినా కూడా ఆ పార్టీతో నాకు సంబంధం లేదు, నేను తెగతెంపులు చేసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలతో నాకు సంబంధం లేదు అని చెప్పుకోవటానికి చేశాడా? లేదు, నిజంగానే హర్ట్ అయ్యి, అంటే జగన్మోహన్ రెడ్డి నిశ్చితంగా గమనిస్తూ వస్తున్న విజయసాయి రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవటానికి బలమైన కారణం ఉందా అనేది చూడాలి మనం. ఓకే, అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద అతని కుటుంబ సభ్యుల మీద అవినీతి కేసులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారంటూ కొంతమంది, లేదు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డిని అలాగే వైసీపీని వీడుతున్నాడు అంటూ మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయా? దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారణమా? అసలు విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం వెనక అవినీతి కేసులు కూడా ఒక కారణమా? అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు ఓవరాల్గా? ఇప్పుడు ఒకవేళ చెవిరెడ్డిది నిజంగానే ఇప్పుడు ఆధిపత్యం ఉండొచ్చు, అందులో ఏం డౌట్ ఉండదు. ఎందుకంటే మనకి తెలుసు, మొన్నటి వరకు అంటే ఎలక్షన్స్ ముందు వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎట్లా ఉన్నాడో అందరికీ తెలుసు. సకల శాఖామాత్యుడు ఆయన చెప్పిందే వేదం. నాకు తెలియకుండా ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి లేదు, ఇవన్నీ జరిగాయి. అప్పుడు విజయసాయి రెడ్డి ఏటూగానే ఉన్నాడు. అంటే తన వరకు తన రాజకీయాలు లేదు, తన వ్యాపారాలు సవ్యంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పట్టించుకోలేదా? ఇప్పుడు ప్రాబ్లమ్స్లో పడ్డాడు కాబట్టి మీరు చెప్పినట్టుగా వైజాగ్ భూముల విషయం కావచ్చు, ఇక్కడ కాకినాడ పోర్టు విషయం కావచ్చు, ఇవన్నీ కూడా పీకెకి చుట్టుకున్నాయి. మరోపక్క అరబిందో అతని అల్లుడిది శరత్చంద్రారెడ్డిది, అతను కూడా ఇబ్బందులకు లోన్ అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ భూములు వెనక్కి ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డితో సంప్రదించలేదా? ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి తిట్టాడా? దానివల్ల ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది మనం ఆలోచించాలి. మనకు అలాగే తోస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో విభేదాలు అయితే వచ్చాయండి. మరోపక్క పవర్ అనేది, ఇప్పుడు పవర్ ఒకరి చేతిలోకి వెళ్ళాక వాళ్ళని ఒప్పుకోవటం అనేది కూడా కష్టం కదా. ఇప్పుడు నేను ఈ రోజు వరకే ఏటుగా ఉన్నాను, నేను ఎందుకు చెవిరెడ్డి మాట వినాలి అని అతను అనుకోవచ్చు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తోటి వాటాల దగ్గర గొడవ, ఇక్కడ పవర్తో గొడవ, మరో పక్క జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైతే ఉండు లేకపోతే పో అన్నట్టుగా చెప్పుండొచ్చు. నేను వెళ్ళిపోతున్నానంటే కూడా అటు నుంచి రెస్పాన్స్ రాలేదని మనకు తెలుస్తుంది. ప్లస్ ఇప్పుడు తను బీజేపీతో దగ్గర అయ్యి ఈ కేసుల్లోంచి బయటపడాలని చూస్తున్నాడా? ఎందుకంటే బీజేపీలో చేరిన వాళ్ళలో చాలామంది కేసులను ఎదుర్కొన్న వాళ్ళే మనం గమనిస్తే. కాబట్టి తన మార్గాన్ని సుగమం చేసుకోవటం కోసం కూటమి పార్టీల్ని పొగిడాడా అనేది మనం గమనించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.